మేడం ఈ సెషన్ సంబంధించి ఇది చివరి ప్రశ్న. ఇప్పుడు సప్లిమెంట్స్ అవుట్ సైడ్ నుంచి తీసుకోవాలా, లేదా మనం తీసుకుంటున్న డైట్లోనే సప్లిమెంట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సప్లిమెంట్స్ అగైన్ ఒక బిజినెస్ అండి. అందుకోసం ఇప్పుడు మనకు ఒక సప్లిమెంట్, ఒక విటమిన్ B12 సప్లిమెంట్ ఆర్ ఐరన్ సప్లిమెంట్ ఎక్కడి నుంచి తయారు చేస్తారు చెప్పండి? న్యాచురల్ సోర్సెస్ నుంచి తయారు చేస్తారు. మరి ఆ న్యాచురల్ సోర్సెస్ నుంచి శరీరానికి రాని సప్లిమెంట్ ఒక క్యాప్స్యూల్ రూపంలోకి వెళ్ళి శరీరానికి అందుతుంది అంటే మనం ఎంతవరకు దాన్ని నమ్మచ్చు? ఓకే, ఒకటి ఒక క్యారెట్ తీసుకుంటే దీంట్లో ఇన్ని మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయని చెప్తున్నాం. ఒక క్యాప్సూల్ తీసుకుంటే దీంట్లో మీకు ఇన్ని వస్తున్నాయని చెప్తున్నారు. మీకు తెలుసా నిజంగా దాంట్లో అన్ని ఉన్నాయని? అది తెలీదు. సో ఒక క్యాప్సూల్లో మనం పొందుపరచగలిగిన పోషక విలువల్ని మనం డైరెక్ట్గా ఎందుకు తీసుకోలేము? సో 100% ఎవ్రీడే సప్లిమెంట్స్ అనేది అవసరం లేదు. కానీ ఎవరికైనా డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఆ గ్యాప్స్ ని భర్తీ చేసుకోవడానికి ఆ ప్రిస్క్రైబ్డ్ సప్లిమెంట్స్ 100% తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు తీసుకోండి. కానీ తీసుకున్నాం అయిపోయింది మానేశారు మళ్ళీ మామూలే, మళ్ళీ డెఫిషియన్సీ వచ్చింది ఇంకో 4 నెలల తర్వాత మళ్ళీ తీసుకుంటారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. మీరు తీసుకున్నప్పుడు మనం ఆలోచించాలి, ఓహో నేను ఈ స్థితిలో ఎందుకున్నాను, నా డైట్లో ఏం లోపించింది, నాకు ఈ డెఫిషియన్సీ ఎందుకు వచ్చింది అని ఒక్క ప్రశ్న ఎవరిని వాళ్ళు ప్రశ్నించుకోగలిగితే ఆ మార్పులు జీవనశైలిలో వస్తాయి. అప్పుడు మళ్ళీ మనం టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో డెఫిషియన్సీస్ ఉంటే 100% సప్లిమెంటేషన్ అవసరం విత్ ప్రొఫెషనల్ ప్రిస్క్రిప్షన్, డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయాలి. దాంతోపాటు అక్కడ ఆపకండి, మీకు ఎందుకు వచ్చిందో కనుక్కొని ఎనలైజ్ చేసుకొని అవసరమైన మార్పులు తెచ్చుకొని ఆ పిల్ మళ్ళీ పాప్ చేసే అవసరం లేకుండా చేసుకోవచ్చు. మేడం గారు, ఇప్పుడు పిల్లలకు ప్లాంట్ బేస్డ్ ఫుడ్డే కావాలనా, లేదా న్యాచురల్ ఫుడ్ ఏమైనా పెట్టవచ్చా? ఎలాంటి ఫుడ్ ఉండాలి పిల్లలకు, ముఖ్యంగా ఎదిగే పిల్లలకు ఎలాంటి తిండి అవసరం? అంటే ఇది ఇండివిజువల్ చాయిస్ అండి. ప్లాంట్ బేస్డ్ ఫుడ్ అంటే చెట్ల నుంచి వచ్చేది, అది కూడా న్యాచురలే. ఇప్పుడు ఆకుకూరలు, కూరగాయలు. సో అది ప్లాంట్ బేస్డ్ ఫుడ్ 100% కంప్లీట్ నరిష్మెంట్ ని ఇవ్వగలదు. బికాస్ వెజిటేరియన్స్ అందరూ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తినే ఉంటున్నారు, సో వాళ్ళే నిదర్శనం. లేదు అలా కాకుండా వాళ్ళ ఫుడ్ చాయిసెస్ లో యానిమల్ ఫుడ్ కూడా ఉంటే అది వాళ్ళ ఇండివిజువల్ చాయిస్ అండి. కానీ అది మానేసి ఇదే తినాలి దీంతోనే ఉండాలి అనేం రూల్ లేదు. సో ఏది తిన్నా సమతుల్య ఆహారం అనేది వాళ్ళకి ఎవ్రీడే అందాలి, బ్యాలెన్స్డ్ గా ఉండాలి, అన్ని కలగలిపిన భోజనం ఉండాలి. సో ప్రతి న్యూట్రియంట్ కి ఒక రికమెండెడ్ డైటరీ ఎలివెన్సెస్ అని ఉంటాయి. మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చెప్పింది ఇంత తినాలి, ఇంత రావాలి అని. అది మనకి ఒక ఫుడ్ ద్వారానో 2 ఫుడ్స్ ద్వారానో రాదు. ఎప్పుడు సంపూర్ణ ఆహారం అంటాం, పప్పు, కూర, చారు, పెరుగు అన్నీ తిన్నప్పుడే అన్నిటి నుంచి వేరు వేరు పౌష్టిక విలువలు కలిపి మనకి ఆరోగ్యాన్ని అందించడానికి సహాయపడతాయి. సో అందుకని చాయిస్ ఏంటంటే అన్ని కలిపి ఉండాలి, ఇది ఒక్కటే అనైతే ఏమి రూల్ లేదండి, అది పర్సనల్ చాయిస్. ఓకే, పిల్లలకు కూడా ఇప్పుడు మన పెద్దల్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని మనం మాట్లాడుకున్నాం, చాలా చర్చ. కిడ్స్ కూడా ఇది అవసరమా? 100% నో అండి. పిల్లలు ఎదిగే వయసులో ఉంటారు, గ్రోత్ స్పర్ట్ అంటాం. ఇప్పుడు చిన్నప్పుడు పుట్టినప్పుడు ఫస్ట్ 1 ఇయర్ శిశువు పుట్టినరోజు 3 కేజీలు ఉంటే ఫస్ట్ పుట్టినరోజు టైంకి 10 కేజీలు అయిపోతారు. ట్రిపుల్ ద బర్త్ వెయిట్ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ గ్రోత్ స్పర్ట్. విగరస్ గా పెరుగుతారు. అందుకే మనం పోషక విలువలు ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయకుండా ఇవ్వాలి. అటువంటి గ్రోత్ స్పర్ట్ మళ్ళీ ప్యూబర్టీ టైంలో ఉంటుంది, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ. సో సడన్ గా హైట్ పెరిగిపోతారు, సడన్ గా సో అది అలాంటి టైంలో మనం ఇలాంటి పిచ్చి పనులన్నీ చేసామనుకోండి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని, వాళ్ళ గ్రోత్ స్పర్ట్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, వాళ్ళ ఎదుగుదల సరిగ్గా ఉండదు, వాళ్ళ మానసిక ఎదుగుదల, శారీరక ఎదుగుదల 2 కూడా దెబ్బతింటాయి. సో 100% నో, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ ఏ ఫాస్టింగ్ కానీ పిల్లలకి అనేది చేయకూడదు. ఇప్పుడు పిల్లలకు షుగర్ ఫ్రీ స్నాక్స్ అని ఒకటి మార్కెట్లో వస్తుంది, ఇది గిమ్మికా లేకుంటే ఇది అడ్వైజబుల్? షుగర్ ఫ్రీ స్నాక్స్
అంటే ఇవన్నీ మీరే చెప్పేశారు గిమ్మిక్. కానీ నాకు డౌట్ వస్తుంది, అందుకోసం మీరైతే కరెక్ట్ గా ఆన్సర్ ఇవ్వగలరు. అందుకోసం షుగర్ ఫ్రీ స్నాక్స్ అంటే కొంతవరకు షుగర్ ఫ్రీ స్నాక్స్ మంచిదే అండి. నేను ఉన్నవన్నీ చెడు అని చెప్పను. కానీ షుగర్ ఫ్రీ అనే మాటలో మీకు షుగర్ అనే ఇంగ్రీడియంట్స్ లో రాసుంటేనే షుగర్ కాదు. షుగర్ అనేది గ్లూకోజ్, ఫ్రక్టోస్, సుక్రోస్, డెక్స్ట్రోస్, లాక్టోస్, ఎరిథ్రోస్, ఇవన్నీ షుగర్ ఫార్మ్సే. ఇప్పుడు ఎరిథ్రోస్ అని రాశారనుకోండి, అది షుగర్ అని వాళ్ళకి తెలుస్తుందా? తెలియదు. సో షుగర్ అనేది ఏ ఫామ్ లో అయినా ఉండొచ్చు. మనకి జనరల్ గా పబ్లిక్ కి తెలిసింది గ్లూకోజ్, షుగరే. అవును. ఇప్పుడు అవును. హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్, అది కూడా షుగరే. కార్న్ సిరప్ అని ఉంటుంది. ఓకే ఓకే. సో ఇలా వివిధ రకాల పేర్లతో షుగర్ అనేది ఇమిడి ఉంటుంది. అవి కాకుండా ప్రిజర్వేటివ్స్, ఎడిటివ్స్, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా బర్డెన్ టు ద బాడీ. సో వీలైనంత వరకు ఎప్పుడైనా ఇఫ్ ఇట్ ఇస్ రియల్లీ హెల్దీ తినచ్చు, కానీ అవి ఆసరాగా తీసుకోవద్దు హెల్దీ అనుకోని. ఓకే ఓకే ఓకే. అదే, ఎందుకంటే చాలా మంది ఇప్పుడు షుగర్ ఫ్రీ స్నాక్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు, వాళ్ళకు మీరు చెప్పాలి కదా, అందుకోసం. అంటే ఇప్పుడు షుగర్ ఫ్రీ షుగర్ ఒకటే కన్సిడర్ చేస్తున్నారండి, కానీ ఏమేమి లోపిస్తున్నాయో వాటిని గమనించుకోవట్లేదు. ఓకే. సరే, ఇంకోటి మేడం, ఇప్పుడు పిల్లల్లోన పొటాషియం, ఐరన్ వంటి మైక్రో న్యూట్రియంట్స్ ని ఎలా, ఏ ఫుడ్ ద్వారా మేము అందివ్వాలి? వాళ్ళు మామూలుగా తినే డైట్ అండి. ఇప్పుడు వాళ్ళకు కొరత ఉందని మనం ఎలా గుర్తిస్తాం? మీరు ఐరన్ అండ్ పొటాషియం అడుగుతున్నారు అంటే మీకు దానికి తద్వారా ఏమైనా సిమ్టమ్స్ అవి కనిపించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు పొటాషియం పిల్లల్లో ఎక్కువ ఏం కనిపించదండి. మజిల్ క్రాంప్స్, వీక్నెస్ అనేది చాలా తక్కువ చూస్తాం. పిల్లల్లో మనం సాధారణంగా చూసేది ఐరన్ డెఫిషియన్సీ ఉంది అంటే పాలిపోయినట్టు ఉండటం. ఇప్పుడు కళ్ళల్లో నెత్తురు లేదంటారు, పింక్ టంగ్ లేదంటారు, గోల్డ్. తర్వాత వీక్నెస్ కంటే కూడా ఎప్పుడు బద్ధకంగా కూర్చుని ఉండటం, 4 మెట్లకైతే 4 అడుగులు వేస్తే ఆయాసం రావటం, ఇలాంటివి ఐరన్ డెఫిషియన్సీ సిమ్టమ్స్. అలాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఐరన్ రిచ్ ఫుడ్ అంటే ఒక చిన్న సూత్రం చెప్తాను, కొంచెం కష్టం జనాలకి పాటించటం, కానీ చాలా బాగా పనిచేస్తుంది. మనకి వారాల్లో 7 రోజులు ఉన్నాయండి. 7 రోజులు రోజుకొక ఆకుకూర మీ ఇంట్లో వండండి. రోజుకొక ఆకుకూర, తోటకూర, గోంగూర, పాలకూర, చుక్కకూర, బచ్చల కూర, మెంతి కూర, పొన్నగంటాకు, ఇంకా చాలా ఉన్నాయి. రోజు ఒక ఆకుకూర మీ ఇంట్లో ఉండండి. 7 రోజులు లీఫీ వెజిటబుల్ ఇంట్లో ఉంటే ఐరన్ డెఫిషియన్సీ రాదు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.